స్టాక్ మార్కెట్లో మెయిన్ లాస్ట్ 4 months నుంచి అంటే అక్టోబర్ 2024 నుంచి ఈ రోజు వరకు బేర్ మార్కెట్ ఇంకా ఆగలేదు. ఎక్కడి వరకు వెళ్తుంది, ఎంతవరకు ఆగుతుందో కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ దాదాపు 3 లక్షల కోట్ల వరకు వాళ్ళ వాటాని దేశ మార్కెట్లో అమ్మేశారు. అంటే ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి బయట దేశం నుంచి వచ్చే వాళ్ళని ఎఫ్ఐఎస్ అని చెప్తారు. సో వాళ్ళు అమ్ముతున్నా సరే కొంతవరకు డిఏఎస్ బై చేసి సపోర్ట్ చేస్తున్నారు. డిఏఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, అంటే మన దేశంలో ఉన్న బ్యాంకులు కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్స్ కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? మన డబ్బుల్ని బ్యాంకుల ద్వారా లోన్లు ఇలా బ్యాంకులకు మనం కడుతూ ఉంటాం, ఫిక్స్డ్ డిపాజిట్లు. వాళ్ళందరూ దాన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెడుతుంటారు. ఇలా మనం బ్యాంకులో పెట్టిన డబ్బుతోనే బ్యాంకులు లోన్స్ మాత్రమే ఇవ్వవు, స్టాక్ మార్కెట్లో కూడా బిజినెస్ చేస్తుంటాయి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది, మొత్తం డిఫరెంట్గా ఉంది. ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటాను సెల్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. సో ఇది మార్కెట్ని డౌన్ ట్రెండ్కి తీసుకెళ్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? మన పోర్ట్ఫోలియోలో ఎంత లాసెస్ ఉన్నా మనం ఇప్పుడు ఆ లాసెస్ని రికవర్ చేసుకోవాలా, లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో అయిపోయేలోపు మీకు కంక్లూజన్ వస్తుంది. అసలు మార్కెట్ ఎందుకు ఫాలో అవుతుంది, ఎఫ్ఐఎస్ ఎందుకు సెల్ చేస్తున్నారు, వాటికి రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ట్రంప్ ట్రేడ్. అంటే ట్రంప్ ఎలక్షన్లో విన్ అయిన కాడి నుంచి మొత్తం గ్లోబల్గా ఒక టెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే ట్రంప్ మొత్తం ఆయన సిద్ధాంతాలు కూడా అమెరికన్స్కి ఓన్లీ అమెరికన్స్ ప్రొటెక్ట్ చేయడం, ఓన్లీ అమెరికన్స్ మాత్రమే ఉండాలి ప్రతి దాంట్లో అనేది ఆయన లోకల్ ఫీలింగ్ ఎక్కువగా ఉన్న లీడర్. సో దానివల్ల బయట దేశం నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ, జాబర్స్కి కానీ ఎగనిస్ట్గా చాలా రూల్స్ అనేది ఆయన చేంజ్ చేశారు ఆయన ఎన్నికైన తర్వాత నుంచి. ఇంకా ట్రంప్ టారిఫ్ వార్ అనేది స్టార్ట్ చేశారు. ట్రంప్ టారిఫ్ వార్ అంటే ఏంటంటే అమెరికాలో ఎక్స్పోర్ట్స్ కానీ, ఇంపోర్ట్స్ కానీ ప్రతి ఏం వచ్చినా కానీ వాటికి సేమ్ ట్యాక్సేషన్ ఉండాలి. సో దాన్నే టారిఫ్ అని అంటారు. సపోజ్ మనం ఇండియా నుంచి అమెరికాకి ఏదైనా గూడ్స్ పంపించినా, అమెరికా నుంచి ఇండియాకి వచ్చే గూడ్స్ మీద అయినా సేమ్ ట్యాక్స్. మనం 5% వేస్తే వాళ్ళు 5% ట్యాక్స్ వేస్తారు. సపోజ్ అక్కడి నుంచి వచ్చే ఐఫోన్స్కి మనం 18% ట్యాక్స్ వేస్తే మనం ఇక్కడి నుంచి పంపించే రైస్ ఇట్లాంటి వాటికి కూడా వాళ్ళు అలాగే వేస్తారు. సో ఇలాగా ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్కి డిఫరెంట్ లేకుండా సేమ్ ప్రైస్ ట్యాక్సేషన్ ఉండాలని ట్రంప్ గెలిచిన కాడి నుంచి కూడా ఇదే చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇదే అమల్లోకి చేస్తున్నారు. ఇలా వేరు దేశాల మధ్య ట్యాక్సేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ ట్రంప్ ఎలక్షన్ అయిన కాడి నుంచి ట్రంప్ చెప్పేది ఒకటే, ఇలా వేరు ట్యాక్సేషన్ ఉండకూడదు, ఒకటే ట్యాక్సేషన్ ఉండాలి. మీరు మా పైన ఎంత ట్యాక్స్ వేస్తారో మేము మీ పైన కూడా సేమ్ అలాగే ట్యాక్స్ వేస్తాము. ఈ ట్యాక్స్ డిఫరెన్స్ లేకుండా అందరూ ఈక్వల్గా ఉండాలి, సేమ్ ట్యాక్సేషన్ ఫాలో అవ్వాలని ఒకదానిపైన ఒక కంట్రీ పైన ఒక కంట్రీ మీద ట్యాక్స్ వేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మెక్సికో, కెనడా, చైనా మీద ట్యాక్సెస్ను అమలు చేశారు. 10% అడిషనల్గా విధిస్తున్నారు. ఇప్పుడు ఇండియా మీద కూడా నెక్స్ట్ రావచ్చు. ఎందుకంటే మనం కూడా అమెరికా కన్నా ట్యాక్స్లు ఎక్కువగా వసూలు చేస్తున్నాం. అమెరికన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఇండియాలోకి వస్తాయో వాటిపైన ట్యాక్సెస్ను మనం ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి సో నెక్స్ట్ మన మీద కూడా ట్యాక్స్ వేసే ఆలోచనలో ట్రంప్ గారు ఉన్నట్టు తెలిసింది. సో మన వాళ్ళు కూడా ట్యాక్సెస్ని ఇబ్బంది ఫేస్ చేయకుండా ఉండాలంటే ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకోవాలి. సో ఇలా సిచ్యువేషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది కాబట్టి మన ఎఫ్ఐఎస్ అనేది మన దేశంలో ఉన్న స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి అది కూడా ఒక కారణం. రెండోది రిజల్ట్స్. మన దేశంలో ఉన్న టాప్ 50 కంపెనీస్లో చాలా 90% వరకు కంపెనీస్ రిజల్ట్స్ అనేది ఈ క్వార్టర్లో బాగా రాలేదు, చాలా వరకు లాస్లు పోస్ట్ చేశాయి. సో కంపెనీ రిజల్ట్స్ బాగాలేనప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఎగ్జిట్ అవుతారు. సో అలా కూడా కొద్దిగా ఎఫ్ఐఎస్ అనేది ప్రాఫిట్ బుకింగ్ చేయడం జరిగింది. సో అలాగా ఈ మార్కెట్ అనేది పడ్డానికి కూడా ఇదొకటి కారణం. ఇంకోటి ఏంటంటే 2023-24 బడ్జెట్లో ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు ఎల్టీటీ ట్యాక్స్ని పెంచేశారు. సో ఎగ్జాక్ట్లీ అప్పటి నుంచే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఎఫ్ఐఎస్కి ఎల్టీటీ ట్యాక్స్ లేదు. ఎల్టీటీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. సో మన వాళ్ళు పెట్టారు. సో అప్పటి నుంచి ఇలా బేర్ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇది ఎప్పుడు అవుతుందంటే మార్కెట్ టాప్ నుంచి 17% వరకు ఆల్రెడీ కరెక్ట్ అయిపోయింది. గ్లోబల్గా కూడా రూపీ వీక్ అయింది. సో మళ్ళీ
అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ఐపిలు, మ్యూచువల్ ఫండ్స్లు ఇన్వెస్ట్ చేయాలా వద్దా, లేదా ఉన్నాయి ఆపేయాలా, లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలా, మొత్తం మనీ విత్డ్రా చేసుకోవాలా ఆల్రెడీ ఉన్నవి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా మనీ ఇలాంటి చాలా ఆపర్చునిటీస్గా చూస్తారు. ఎందుకంటే ఇంత మార్కెట్ దగ్గరగా 17% వరకు మార్కెట్ పడింది. ఇలాంటి టైంలో చాలా కంపెనీస్ చాలా తక్కువ ప్రైస్లు దొరుకుతాయి. ఎందుకంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి దాని తర్వాత టెక్నికల్గా కూడా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కూడా ఇలాంటి టైంలో తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే బేర్ మార్కెట్లో అన్ని కంపెనీస్ పడుతుంటే అవి కూడా కొంతవరకు కరెక్ట్ అవుతాయి. సో అలా కరెక్ట్ అయినప్పుడు తీసుకోవడం చాలా రేరు. ఎందుకంటే చాలామంది పెరిగేటప్పుడే కొంటారు, కానీ పడిపోయేటప్పుడు ఎవరూ కొనరు. ఎందుకంటే పెరిగేటప్పుడు ఇంకా పెరుగుతాయని హోప్తో కొంటారు, కానీ అవి పడతాయి. మార్కెట్ ఎప్పుడైనా కానీ పైకి కిందకి అలానే ఉంటుంది డైరెక్షన్. మీరు ఎప్పుడైనా చార్ట్ చూసినట్టయితే పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. సో చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మనకి స్టాక్ మార్కెట్లో ఇలా పతనం కొత్తదేం కాదు. కోవిడ్ వచ్చినప్పుడు 38% వరకు మార్కెట్స్ పడిపోయాయి. తర్వాత పరిస్థితి మెరుగుపడింది. జనరల్గా మనం బంగారం ఎప్పుడైనా తగ్గినప్పుడు బంగారం కొనడానికి ట్రై చేస్తాం. సేమ్ అలాగే భూమి లేదా ఇల్లు ఇలా రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే డౌన్లో ఉంటుందో మంచి ఇన్వెస్టర్లు అప్పుడే భూమి మీద పెట్టుబడి పెడతా ఉంటారు. సో స్టాక్ మార్కెట్ కూడా అంతే. ఎప్పుడైతే మనకి డిస్కౌంట్లో తక్కువలో మనకి స్టాక్స్ దొరుకుతాయో అప్పుడే మనం పెట్టుబడి పెట్టాలి. సో హైలో ఉన్నప్పుడు ఎప్పుడు పెట్టుబడి పెట్టకూడదు, లోలో ఉన్నప్పుడు మాత్రం పెట్టాలి, హైలో ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.